హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. సో అక్కడైతే ఎంట్రన్స్లో ఇలా ఉంది, మొత్తం ఏరోప్లేన్ సిస్టంలో పెట్టారు ఎంట్రన్స్ అన్నమాట. ఇది అక్కడ టికెట్స్ ఇచ్చేసి లోపలికి ఎంట్రీకి వెళ్ళాము. నలుగురికి కలిసి 200 అయ్యింది. ఒక్కొక్కరికి 50 తీసుకున్నారు అన్నమాట టికెట్స్. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇట్లా యానిమల్స్ పెట్టిండ్రు, అన్ని సౌండ్స్, జస్ట్ సౌండ్స్ అవన్నీ ఫేకే, జస్ట్ యానిమల్స్ ఇట్లా డెకరేషన్ చేసి పెట్టిండ్రు అనమాట. పికాక్ మాత్రం చాలా నచ్చింది నాకైతే, స్పెషల్ అయితే అన్నిటికంటే పికాక్ అండ్ ప్యారెట్ అనేది చాలా నచ్చింది నాకు. దాని తర్వాత ఇట్లా వాటర్ ఫాల్ లా సెట్ చేసిండ్రు ఎంట్రన్స్లోనే. ఇది కూడా ఇక్కడ పిక్చర్స్ దిగడానికి చాలా మంచిగా ఉంది. మేమైతే పిక్చర్స్ దిగినాం. దాని తర్వాత ఇలా లోపలికి వెళ్ళగానే మొత్తం ఇట్లా షాపింగ్ అన్ని లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉండే. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా బాగా సెట్ చేశారు అన్నీ. ఇవన్నీ ఆడాం మేమైతే. బెలూన్ షూట్, ఫస్ట్ బెలూన్ షూట్ ఆడాం. దాని తర్వాత ఇట్లా రింగ్స్ ఆడాం. దీంట్లో అందరం ఒక్కొక్కటి ట్రై చేసినాం. 50 రూపీస్కి 10 ఇచ్చిండు. అందరం ట్రై చేసినాం కానీ ఎవరికి పడలే. ఎక్కువ కర్ణనే వేసిండు. ఏదైనా ఒక్కటైనా పడి ఉండే బాగుండే, కానీ ఒక్కటి కూడా పడలేదు. సో సాడ్. నెక్స్ట్ అయితే ఇలా ట్రైన్లో ఎక్కినాం. మేము కాదు, పిల్లలు ఎక్కిండ్రు. ఒక 15 మినిట్స్ అన్నారు, కానీ 15 మినిట్స్ కూడా దింపలేదు. ఓన్లీ ఒక జస్ట్ 5-7 మినిట్స్ అట్లా దింపింది అంతే. కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేసిండ్రు రైడ్ని హ్యాపీగా. ఇది ఫస్ట్ టైం వాళ్ళు వెళ్ళింది, అందుకే చాలా బాగా ఎంజాయ్ చేశారు. కార్తీక్ హ్యాండ్ షేక్ ఇస్తున్నారు అనమాట. ఇంకా వెనకాల చాలా గేమ్స్ ఉండే. ఫస్ట్ అయితే ఇది ఆడినరు వాళ్ళు. దాని తర్వాత అయితే అది అయ్యాక ఇక్కడ జాయింట్ వీల్ దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి ఎంత బాగా లైటింగ్స్ అవన్నీ బాగా సెట్ చేసిండ్రు అంతా. చాలా బాగా అనిపించింది. మొత్తం ఈవినింగ్ టైం కదా, లైట్స్తో చాలా బాగా డెకరేట్ చేసిండ్రు. చాలా రోజులైంది జాయింట్ వీల్ ఎక్కి. చాలా బాగా అనిపించింది జాయింట్ వీల్లో. దాని తర్వాత ఇందులో ఎక్కిండ్రు. ఈ జంప్ చేయడంలో బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలాసేపు జంప్ చేసిండ్రు, 15-20 మినిట్స్. మొత్తం స్వెట్ వచ్చేసింది ఇద్దరికైతే. అన్నిటికంటే ఇది బాగా నచ్చింది వాళ్ళిద్దరికి. చాలాసేపు జంప్ చేసిండ్రు ఇద్దరు కలిసి. అది వెనకాలే బోట్ లాగా ఒకటి ఉంది, దాంట్లో కూడా ఎక్కుదాం అనుకున్నారు, కానీ అది ఇప్పుడే సెట్ అవ్వదని ఎక్కలేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎక్కుదామని చెప్పేసాం, అయితే ఎక్కలేదన్నమాట.
పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు గైస్. ఆడారు, ఉరికారు, దొల్లారు, పడ్డారు, కింద లేచారు. మంచిగా అనిపించింది వాళ్ళకైతే. అసలు వాడు కార్తీక్ అయితే నిల్చోలేకపోతున్నాడు. గ్రిప్ ఉండదు కదా, అసలు నిల్చోలేకపోతున్నాడు. ఓకేనే పడిపోతున్నాడు. అసలు ఒక 15-20 minutes కంటిన్యూస్గా ఆడిండ్రు. మస్తు సేపు ఆడిండ్రు దాని మీద. ఆడే అలసిపోయిండ్రు. వాడైతే కప్పలాంటి దుంకుతున్నాడు. పాపం ఆడి అలసిపోయి కింద పడిపోయినారు. డ్యాన్స్ కూడా చేస్తున్నాడు దాని మీద. గురుకుతున్నాడు, ఏదైతే రన్నింగ్ కూడా చేస్తున్నాడు. ఇంకా చాలాసేపు ఆడి అలసిపోయి దాని తర్వాత దిగారు ఇక కిందికి. జాయింట్ వీల్ కూడా ఎక్కాము మేము, కాకపోతే కనిపించట్లేదు దాంట్లో అంతా. జాయింట్ వీల్ ఎక్కితే మొత్తం నిజామాబాద్ మొత్తం కనిపించినట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుండే. పాపం వీళ్ళు ఆడి అలసిపోయి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బాయ్.